నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో దళితులు లీజు సాగుదారుడు మధ్య జామాయిల్ పంట కోత వివాదంలో అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడుపై వార్తా ప్రచారాలలో అనేక విమర్శలు కొంతమంది వ్యక్తులు చేయడంపై అదే గ్రామానికి చెందిన దళితులు కొంతమంది వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ పాలూరు గ్రామంలో దళితుల లీజు సాగు జామాయిల్ పంట కోతల వివాదంలో అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడికి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ పరంగా అతని ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక కొంతమంది వ్యక్తులు సుబ్రహ్మణ్యం నాయుడిపై బురద చల్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటువంటి అబద్ధపు దుష్ప్రచారాలను నమ్మొద్దని పాలూరు గ్రామానికి చెందిన దళితులు లీజు సాగు జామాయిల్ పంట కోత వివాదంలో సుబ్రహ్మణ్యం నాయుడికి ఎటువంటి సంబంధం లేదు అని తెలిపారు. నమస్తే, నా పేరు మస్తాన్, మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ సైదాపురం మండలం పాలూరు విలేజ్. ఇది ఈరోజు ఏంటంటే పేపర్లో పాలూరు అరుంధతి వాళ్ళలో ఏదో పొలం గొడవలో బాగా వైరల్ అవుతున్నాయని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. ఇక్కడ అనుకున్నంత స్థాయిలో గ్రామ స్థాయిలో అయితే ఏం లేదు. నేను కూడా దాంట్లో భాగస్తున్నే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 1973లో ఇప్పుడు మా తాతల కాలంలో CGF ల్యాండ్ 47 ఎకరాలు మొత్తానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 40 మంది, మేము 41 మంది భాగాలు ఉన్నాము. ఈ 41 మంది కలిసి ఏంటంటే పాలూరు విలేజ్లో సుబ్రహ్మణ్య నాయుడు అనే ఆయనకి జామాయిలు వేసుకోవడానికి సాగుకని మేము ఇచ్చాము. 2 కటింగులు అంటే 5 సంవత్సరాలకు ఒక కటింగ్, 5 సంవత్సరాలకు ఒక కటింగ్, 2 కటింగులు కానీ ఇచ్చాము. 5 సంవత్సరాలకు ఒక కటింగు కొట్టుకొని ఇవ్వాల మా వాళ్ళే, ఎందుకంటే మధ్యలో పంచాయతీ ఎలక్షన్ ఒకటి వస్తుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొట్టుకుని తెలియదు అన్నారు. అందుకని చెప్పేసి ఆపేసి పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక కటింగ్ కొట్టుకున్నారు. 2వ కటింగ్ వచ్చేలోపు అంతా పెండింగ్ పెట్టేశారు. ఏంటంటే మీకు ఇచ్చిన 10 సంవత్సరాల టైం అయిపోయింది, ఇంకా మేము కొట్టేము అది ఇది అని అన్నారు. తర్వాత మాలోనే కొంతమంది మేము మాట్లాడుకొని సరే వాళ్ళు వేసుకున్నారు కదా, ఇంకొక 2 సంవత్సరాలు ఎక్సెస్ అయింది, దానికి కూడా ఏంటంటే ఇంకొక కొద్దిగా అమౌంట్ కట్టిస్తానంటున్నారు కదా, ఏదో సర్దుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తే పోద్దని చెప్పేసి 90,000కి మేము జామాయిలు అమ్ముకుంటే 70,000 మేము తీసుకున్నాము. 20,000 సుబ్రహ్మణ్య నాయుడు వాళ్ళకి ఇచ్చాము. అంతేగాని మేము ఆయనకు 3 లక్షలు లేదు, ఏమి లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో తూర్పు అయినా అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆయనకి మేము 5 లక్షలు ఇచ్చాము అది ఇది అని అన్నారు. మా సైడ్ నుంచి అయితే మేమైతే ఆయనకు 1 రూపాయి కూడా మేము ఇవ్వాల. ఈ మా ఊరు జామాయిలకి సంబంధించి సుబ్రహ్మణ్యం నాయుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ రాజకీయ పరంగా ఆయన మీద ఏదో బురద చల్లాలని రకరకాల వ్యక్తులు ఆయన మీద కక్ష కట్టి ఏదో చేస్తున్నారు, కానీ ఈ మా ఊరి విషయంలో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. గ్రామంలో జరిగిన జామాయిల గొడవల గురించి సైదాపురం మండలం అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ వ్యక్తి ఆ రోజు సమస్యల్లో వచ్చి పెద్ద మనిషిగా స్థాయిగా కొన్ని మాటలు మాట్లాడేసి కోసే వాళ్ళకి ఎస్సీలకి ఎటువంటి సంబంధం లేకుండా మంచి పరిష్కారం చేసి వెళ్ళిపోయాడు. కానీ అవాస్తవం ఏంటంటే ఆయన డబ్బులు ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పాలూరు గ్రామం సుబ్రహ్మణ్య నాయుడిని నేను 13లో వాళ్ళది లీజుకు తీసుకున్నా. 10 ఏళ్ళ నుంచి తీసుకొని 8,500 ఇచ్చిన. అందులో 500 నాకు పట్టాలు చేయించమని ఇచ్చినారు. 8,000 వాళ్ళకి ఇచ్చింది. 2 దఫాలు కొట్టుకున్నాడు, 5 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి. తొలిసూరి 5 ఏళ్ళకి కొట్టుకుపోయేటప్పటికి పట్టాలు వచ్చి కూడా మళ్ళీ ఆన్లైన్లో లేకుండా పోయినాయి. 19కి వాళ్ళు కొట్టనిలా. 2 ఏళ్ళు గడిచినాక అప్పుడు కొట్టనిచ్చాడు. సర్పంచ్ గెలిచినాక కొట్టనిచ్చినాడు. కొట్టనిచ్చినాక మళ్ళీ 5 ఏళ్ళ లోపల నేను తెచ్చి లేకపోతే మీరు కొట్టుకోమని చెప్పినా. నేను తెచ్చిస్తానని సంవత్సరం నుంచి చెప్తుంటే మాకు వద్దు, మేము సేల్స్ పెట్టుకున్నాము, దీన్ని అమ్మేసుకుంటాము, కొనేవాళ్ళు ఉన్నారు, మీరు తెచ్చి పెడతారు. సరే అటైతే సరిసగం కొట్టుకుంటామని చెప్పినా. అరే నేను వేసి ఉండలేదా, డబ్బులు ఇచ్చి ఉండలేదంటే నీ డబ్బులు ఇచ్చా నీ 10 ఏళ్ళు అయిపోయింది, మేము కొట్టేయమని పెండింగ్ పెడితే అప్పుడు వాళ్ళే అమ్మినారు 90 ఏళ్ళకి. నేను ఇదేంద్రా నేనని చెప్పి మళ్ళీ వాళ్ళోళ్ళే కొంతమంది కింద మీద పడి 20,000 రూపాయలు నాకు ఇచ్చినారు. ఒక్కో భాగానికి 8,20,000 ఇచ్చినారు. వాళ్ళు 70,000 తీసుకున్నారు, కొట్టేశారు. ఈ సుబ్రహ్మణ్య నాయుడిని దీంట్లో తీసుకొచ్చి ఆయన ఏదో తీసుకున్నాడని వాళ్ళు పెద్దగా చెప్పుకోవడం చేయడం జరిగింది నిన్న కూడా. కానీ ఆయనకి దీనికి ఏ సంబంధం లేదు. నిన్న పాలూరు గ్రామంలో జరిగినటువంటి తలమాల మస్తాన్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఈ రూమ్ మీద అక్రమంగా నిర్మించారని, దీంట్లో ఏదో చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏంటంటే ఈ ఒక దళిత మహిళ, మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి, భర్త లేడు, 3 ఆడపిల్లలు, పిల్లలు ఒక కూతురు, భర్త కూడా చనిపోయాడు. అందువల్ల ఏదో బ్రతుకు తెరువు కోసం వచ్చి ఏదో పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంది. దీన్ని కూడా తీసేయాలా, నువ్వు నాకు ఓటేయలేదు, నువ్వు తెలుగుదేశం అని పదే మాట్లాడుతూ నువ్వు ఎట్ట పెడతావు, నాకు చెప్పకుండా నా పర్మిషన్ నాకు ఎట్ట కడతావు అని బెదిరించి భయపెట్టడం జరిగింది.
దీనికి అతనికి ఎలాంటి సంబంధం అమ్మినేని సుబ్రహ్మణ్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఏదో దళిత మహిళ బతకడం కోసం, తినడానికి, ఏదో కనీస జీవనాధారం కోసం పెట్టుకొని చూడండి. దీంట్లో ఏమన్నా ఉందా మీరైనా చూడండి, మీడియా మిత్రులారా చూడండి. ఎంత దారుణం అంటే రాజకీయంగా అమ్మినేని సుబ్రహ్మణ్యుడు ఎదుగుతున్నాడు రోజు రోజుకి. అతని మీద ఏదో ఒక విధంగా దళితుల పేరు చెప్పి బురద జల్లాలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మేము ఏ చిన్న పని కోసం పోవాలన్నా సరే బ్రహ్మాండంగా మేము అడగక ముందు ఏ పనైనా చేపిస్తాడు. ఏమ్మా డబ్బులు ఏమైనా ఇచ్చావు నువ్వు? లేదు నాయన మా కాడ